కమాన్ కమాన్ సర్ప్రైజ్. చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ తో ఆల్సో సర్ప్రైజెస్ తో నా 50K సెలబ్రేషన్స్ జరిగాయి. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక్కటి యాక్చువల్లీ అప్పుడే అవ్వదులే అని చెప్పి మేము బయటకు వెళ్ళాము. ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ లో ఆల్మోస్ట్ ఒక 200 సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్ గా వచ్చారు. ఇంకా మేము లైవ్ కౌంట్ కోసం ఎంత స్పీడ్ గా బ్యాక్ టు హోమ్ వచ్చామంటే అందరికి ఫుల్ టెన్షన్ మేము వెళ్లే లోపే అయిపోతుందేమో అని. ఇంకా పరుగులు కరెక్ట్ గా 49,999 దగ్గర ఇంటికి రీచ్ అయ్యాము. అందుకే స్టార్టింగ్ లో మా జుజ్జు అంటుంది ఇట్స్ 9 ఆల్రెడీ అని. 50K సందర్భంగా మేము గులాబ్ జామ్ కూడా చేసుకున్నాం, అందరి ఫేవరెట్ స్వీట్. కానీ అదేంటో అర్థం కాదు, లాస్ట్ కి వచ్చాక జస్ట్ 1 more to go అన్నాక చాలా సేపు ఆగిద్ది. కావాలనే ఆ టైంలో ఆ ఎక్సైట్మెంట్ టెన్షన్ ఎక్స్పీరియన్స్ చేయాలనో ఏమో తెలీదు. ఎనీవేస్ ఫైనలీ దిస్ ఇస్ ఫర్ యూ ఆల్ ఆర్ మై యూట్యూబ్ ఫ్యామిలీ. నా యూట్యూబ్ జర్నీలో మీరు కూడా ఉన్నారు. సో డెఫినెట్ గా మీకు కూడా గులాబ్ జామ్ పెట్టాలి. అండ్ అబ్బా ఎన్ని స్వీట్స్ ఉన్నా గులాబ్ జామ్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఏది ఇవ్వదు. మీలో ఎంత మందికి గులాబ్ జామ్ ఇష్టమో కామెంట్ బాక్స్ లో చెప్పండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే ఉంటుంది. అండ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాక మేము అందరం 50K ట్రీట్ కోసం బయటకు వెళ్తున్నాము. అండ్ ఇంకొక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఏంటంటే అసలు వీళ్ళు వచ్చే టైంకి 50K అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫ్రెండ్ బిందు అంటూనే ఉంది కరెక్ట్ గా మేము వచ్చే టైంకి అవుతుంది చూడు అని. బట్ నేనేమో అప్పుడే అవ్వదేమో, నాకు తెలిసి వాళ్ళు వెళ్ళిపోయాక అవుతుందేమో అనుకున్నాను. బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ. కరెక్ట్ గా వాళ్ళు ఉన్న టైంలో నాకు 50K కంప్లీట్ అవ్వడం, మేము అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా నచ్చింది. లేదంటే యాజ్ యూజువల్ గా నేను, మా హస్బెండ్, మా పిల్లలు మాత్రమే ఉండేవాళ్ళం. బట్ ఇలా నా ఫ్రెండ్స్ కూడా ఉండేసరికి నాకు ఇవి డబుల్ ధమాకా సెలబ్రేషన్స్ అనమాట. సో ఇంతకీ ఎక్కడికి వెళ్ళామో మీరే చూసేయండి. రావట్లే నా దాంట్లో నెట్. ఆర్డర్ చేసావా? లేదు ఇంకా నెట్ రావట్లేదు. బిర్యానీ పెరుగు 50K సెలబ్రేషన్స్ అంటే ఆ మాత్రం స్పెషల్ ఉండాలి కదా అని చెప్పి బెంగళూరులో ఉన్న మా ఫేవరెట్ రెస్టారెంట్ కి వచ్చేసాం. కాకపోతే వర్స్ట్ థింగ్ ఏంటంటే బెంగళూరు ట్రాఫిక్. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి మాకు చాలా టైం పట్టింది ట్రాఫిక్ వల్ల. ఫుల్ స్టావింగ్ మేమందరం. అప్పటికే అమ్మయ్య రీచ్ అయ్యంలే అనుకుంటే వచ్చాక మళ్ళీ ఫుడ్ ఆర్డర్ చేసి ఆ ఫుడ్ వచ్చే వరకు వెయిటింగ్ ఇంకా ఘోరం. అండ్ ఇంకా ఫుడ్ వచ్చాక తగ్గేదే లేదన్నట్టు అందరం అటాక్ చేసేసాం. ఇందాక ఫుడ్ వచ్చే టైంలో మా ఫేసెస్ చూస్తుంటే మీకే అర్థమై ఉంటుంది ఎంత ఆకలి మీద ఉన్నామో. ఓకే జుజ్జు బా జుజ్జు బిస్కెట్ లాంటిది. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనా, నా నేమ్ నా ఫ్రెండ్ నేమ్ ఎలాగైతే సేమ్ బిందో, మా బేబీ బాయ్స్ నేమ్స్ కూడా సేమే. ఇదిగో వీడి పేరు హన్సిద్, మా వాడి పేరేమో సిద్ధాంశ్. ఇద్దరిని సిద్ధు అనే పిలుస్తాం మేము. యాక్చువల్లీ బిందు వాళ్ళకి ట్విన్స్ అన్నమాట, ఒక బేబీ బాయ్ అండ్ ఒక బేబీ గర్ల్. ఇదిగో ఇది బేబీ గర్ల్ హనీషా. ఇదైతే పిక్చర్ క్యూటీ అసలు. పట్టుకున్నా సిద్ధు. హాయ్ జోషు. మన ఇద్దరు మ్యాచింగ్ కదా చూడు, మన ఇద్దరం. కానీ ఆఫ్టర్ కిడ్స్ పిల్లల్ని తీసుకొని బయటకు రావడం కూడా చాలా కష్టం. వాళ్ళని హ్యాండిల్ చేయడమే పెద్ద టాస్క్ అసలు. నేను వాళ్ళిద్దరిని ఎత్తుకున్నాను, వీడియో తీస్తున్నానని చెప్పి మా జుజ్జు అలిగింది. అండ్ అందరం తినేసాక ఇక్కడ రెస్టారెంట్ లోనే మాకు చాలా గేమ్స్ ఉంటాయి. ఇంకా అవన్నీ ఆడుకుంటూ చాలా సేపు టైం స్పెండ్ చేసాము. ఇది మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ బెంగళూరు. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా నేను ఇలా పిల్లలతో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాను. వీళ్ళందరూ ఎప్పుడు జంప్ అయ్యారో తెలీదు, సైలెంట్ గా జంప్ అయిపోయారు. బిందు 50K సెలబ్రేషన్స్ కోసం లోపలికి వచ్చే ముందు బయట కేక్ చూసారంట. సో అది తీసుకొచ్చి నాతో సర్ప్రైజ్ గా కేక్ కట్ చేయించాలని ప్లాన్ తో వీళ్ళు బయటకు వచ్చి కేక్ తీసుకుంటున్నారు. నేనేమో లోపల పిచ్చిదారిలా వీళ్ళతో ఆడుకుంటూ ఉన్నాను. పద అక్కడ వెళ్ళికొచ్చిందాం. వాళ్ళు పిల్లల్ని తీసుకోవాలి.
తీసుకొస్తారు. దాదా చిచ్చు మమ్మల్ని ఎందుకు ఫోన్ ఓపెన్. కమన్ కమన్ సర్ప్రైజ్. ఏ హ్యాపీ బర్త్డే కాదురా. హ్యాపీ బర్త్డే కాదు ఏంటి ఇక్కడ ఏదో రాసి రబ్ చేస్తారు. కాదు మీ అమ్మాయి నాకింది ఫస్ట్. అవునా ఎవరు తెచ్చారు కేక్? ఎవరో తెచ్చారు, మీరు కట్ చేయండి. జలస్ జుజు. వాళ్ళ డాడీ నాకు ముద్దు పెట్టారంటే దానికి పెట్టలేదని చెప్పి ఏడుస్తుంది అది. యాక్చువల్లీ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాక కేక్ సెలబ్రేషన్స్ ఇవి ప్లాన్ చేసుకుందాంలే అన్న థాట్ లో ఉన్నాను నేను. అని వీళ్ళు ఇక్కడే సర్ప్రైజ్ చేస్తారు అనుకోలేదు. మా సబ్స్క్రైబర్స్ కి ఒకసారి కెమెరా ఆన్ చేసా. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ఎక్కడి వరకు వచ్చానంటే అంతా మీ సపోర్టే. అసలు ఫస్ట్ బైట్ మీకే పెట్టాలి, కానీ వీళ్ళు సర్ప్రైజ్ చేశారు కాబట్టి వీళ్ళకి వెళ్ళిపోయింది. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్. పిల్లలతో ఒక్క ప్రాపర్ ఫోటో దిగడానికి మా కష్టాలు అంతా ఇంత కాదు. ఒక 100 ఫోటోలన్నా తీసుకొని ఉంటాం ఒక్క ప్రాపర్ ఫోటో కోసం. అండ్ ఇక్కడ కేక్ కటింగ్ టైంలో బెలూన్స్ అవన్నీ పెట్టి ఏదో ప్లాన్ చేద్దామని చెప్పి వీళ్ళు కార్లో బెలూన్స్ కూడా పెట్టి తీసుకొచ్చారు, కానీ అవన్నీ కుదరలేదన్నమాట. లాస్ట్ కి ఇదిగో ఇలా పిల్లలు ఆడుకోవడానికి పనికొచ్చాయి ఇవి. ఎనీవేస్ ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్సో నా ఫ్రెండ్స్ కి స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై డే సో స్పెషల్. ఐ జస్ట్ లవ్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్. అండ్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.